15 సంవత్సరాల తర్వాత జైలు యొక్క భారీ ఇనుపద్వారం ఒక దీర్ఘమైన నిట్టూర్పుతో తెరుచుకున్నప్పుడు సోలమన్ బయటకు అడుగుపెట్టాడు. 45 సంవత్సరాల వయస్సున్న అతని శరీరం అలసిపోయినది కాదు, బదులుగా అతని కళ్లలో ఒక వేటగాడి జాగ్రత్త ఇంకా అణగని అగ్నితో మెరిసింది. జైలు యొక్క మసక వెలుగు అతని దృష్టిని మందగించలేదు, మరింత పదును పెట్టింది. అతని చేతిలోని గుడ్డ సంచిలో 2 జతల బట్టలు మరియు అతని గుండెకు హత్తుకున్న ఒక చెక్కబొమ్మ మాత్రమే ఉన్నాయి. రెక్కలతో ఉన్న ఒక దేవదూత రూపం. పట్టణానికి వెళ్లే బస్సులో ఎక్కినప్పుడు ప్రజలు అతన్ని తీక్షణంగా చూశారు. అది సోలమన్ కాదా, తన చెల్లెలిని చంపినవాడు అని గుసగుసలు అతన్ని ఇబ్బంది పెట్టలేదు. కిటికీ బయట ఉన్న దృశ్యాలను చూస్తున్నప్పుడు అతని ముఖంపై ఎటువంటి భావవ్యక్తీకరణలు లేవు. జ్ఞాపకాలు అతన్ని వెంటాడలేదు, బదులుగా అతను జ్ఞాపకాలను వేటాడేందుకు సిద్ధమవుతున్నాడు. బస్సు దిగి ఇంటికి వెళ్లే గల్లీలోకి అడుగుపెట్టినప్పుడు పొరుగువారి కిటికీలు ఒక్కొక్కటిగా మూసుకుపోయాయి. లోపలికిరా, ఆ రాక్షసుడు వచ్చాడు. ఆ మాటలు విన్నప్పుడు అతని పెదవులపై ఒక రహస్యమైన చిరునవ్వు విరబూసింది. దుమ్ముతో నిండి పొదలతో కప్పబడిన తన ఇంటి తలుపు తెరిచినప్పుడు సంవత్సరాలుగా నిలిచిపోయిన జ్ఞాపకాలు అతన్ని కమ్మాయి. కాని అవి ప్రేమ జ్ఞాపకాలు కావు, అణచివేయలేని పగ యొక్క జ్ఞాపకాలు. 15 సంవత్సరాల క్రితం ఏంజెల్ అనే అతని చెల్లెలు ప్రపంచం విశాలమైనప్పుడు సోలమన్ యొక్క నియంత్రణలు ఆమెను సంకెళ్లలా బంధించాయి. టింబర్ మిల్లులో పని ముగించి సాయంత్రం ఇంటికి చేరిన అతను ఒక జైలు వార్డెన్లా ఉండేవాడు. ఆమె పుస్తకాలు, ఫోన్, డైరీ కాగితాలు అన్నీ అతను తనిఖీ చేసేవాడు. నా కళ్ళు కప్పి నీవు ఎక్కడికైనా వెళ్తే నీ కాళ్లను నేను కొట్టి విరగ్గొడతాను అని అతను ఆమెతో ఎన్నోసార్లు గర్జించాడు. పొరుగువారు ఆ అరుపులు విని భయపడ్డారు. ఆమె అదృశ్యమైన ఆ రాత్రి కూడా వారి మధ్య వాగ్వాదం జరిగింది. కాలేజీ ఫెస్ట్లో రాత్రి ఆలస్యంగా పాల్గొనడం గురించి గొడవపడ్డారు. నీవు ఈ రాత్రి గది నుండి బయటకు వస్తే నీవు బతికి ఉండవు అని సోలమన్ బెదిరించినట్లు పక్కింటి మరియమ్మ అత్త విన్నది. ఆ రాత్రి ఆమె భయపడి తలుపు మూసుకుంది. మరుసటి రోజు ఉదయం ఇంటి సమీపంలోని చిత్తడి నీటిలో ఏంజెల్ శవం కనిపించింది. ఆమె దారుణమైన హింసకు గురైంది. రాత్రంతా ఆమెను వెతికిన సోలమన్ బట్టలు మొత్తం బురదతో నిండిపోయాయి. పోలీసులు వచ్చినప్పుడు అతను ఇంటి ముందర ఎటువంటి భావ వ్యక్తీకరణ లేకుండా కూర్చుని ఉన్నాడు. అతని ఆ నిర్వికారత చూసిన పోలీసులకు కూడా విసుగు కలిగింది. ఒక్క చుక్క కన్నీరు, చిన్న కసరిక కూడా అతని ముఖంలో కనిపించలేదు. విచారణ సమయంలో అతను నిశ్శబ్దంగా ఉన్నాడు. ఊరి ప్రజలు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. అతని బెదిరింపులు, అణచివేసిన కోపం, అతిగా నియంత్రణ, అన్ని సాక్ష్యాలు అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇంత పెద్ద నేరం చేసినా ఒక్క మాట కూడా మాట్లాడని అతను ఒక సైకోపాత్ అని కోర్టు గదిలో నిలబడినవారు నిశ్చయించారు. అతను ఏమీ తిరస్కరించలేదు, ఒప్పుకోలేదు. అతని మౌనం కేరళ కుట్రసమ్మతంగా భావించబడింది. అతనికి జీవిత ఖైదు విధించబడింది. వర్తమానకాలం. మంచి నడవడిక కారణంగా శిక్షలో సడలింపు పొంది సోలమన్ బయటకు వచ్చాడు. పాత ఇంటిలో ఒంటరిగా జీవించడం ప్రారంభించాడు. టింబర్ మిల్లులో పాత యజమాని అయిష్టంగానే అతనికి మళ్లీ ఉద్యోగమిచ్చాడు. అతని ఎవరితోనూ మాట్లాడకుండా ఒక నీడలా జీవించాడు. కాని ఆ నీడకు ఒక లక్ష్యం ఉంది. ప్రతిరోజూ సాయంత్రం ఉద్యోగం ముగించి తిరిగి వచ్చేటప్పుడు అతను పట్టణంలోని బార్ ముందు కొంతసేపు నిలబడేవాడు. అక్కడ నుండి బైక్పై వేగంగా పరుగెత్తే రోనీ మాథ్యూను చూడటానికి. క్వారీ యజమాని మాథ్యూ బాస్ యొక్క కొడుకు. రోనీని చూసినప్పుడు సోలమన్ కళ్ళు సన్నగిల్లాయి, చేతులు గట్టిగా బిగుసుకున్నాయి. ఒక శనివారం రాత్రి బారు వెనుకగల చీకటిలో అతను వేచి ఉన్నాడు. రోనీ తన స్నేహితులతో లోపలికి వెళ్లిన సమయం చూసి అతను రోనీ బైక్ వద్దకు వెళ్లాడు. చేతిలో ఉన్న చిన్న కట్టర్తో బ్రేక్ కేబుల్లో ఎవరూ సులభంగా గమనించని ఒక భాగంలో చిన్న కోత పెట్టాడు. ఏమీ జరగనట్లు అతను చీకటిలో మాయమైపోయాడు. మరుసటి రోజు ఉదయం పట్టణం ఒక భయంకరమైన వార్తతో మేల్కొంది. రోనీ మాథ్యూ బైక్ వేగంగా నడిపి నియంత్రణ కోల్పోయి ఎలక్ట్రిక్ పోల్లో ఢీకొట్టి తక్షణం మరణించాడు. బ్రేక్ విఫలమవడం అపకడానికి కారణం. ఆ రోజు టింబర్ మిల్లులో పనిచేస్తున్నప్పుడు సోలమన్ ముఖంలో
అసాధారణమైన తృప్తి కనిపించింది. మధ్యాహ్నం టీ తాగడానికి బయటకు వచ్చినప్పుడు వార్తాపత్రిక దుకాణం ముందు వేలాడదీసిన రోనీ చిత్రంను ఒక క్షణం చూశాడు. అతని పెదవులపై సన్నని చిరునవ్వు విరబూసిందా? తన చెల్లెలిని చంపినవాడు ఇప్పుడు మరొకరిని కూడా చంపాడు. అతని తదుపరి లక్ష్యం ఎవరికీ ఏమీ తెలియదు. పట్టణంలో భయం వ్యాపించడం ప్రారంభమైంది. సోలమన్ అనే రాక్షసుడు మళ్లీ వేటకు బయలుదేరాడు. రోనీ మాథ్యూ మరణవార్త పట్టణంలో కాటుకవలే వ్యాపించింది. అది ఒక అపకడం అని పోలీసులు రాసివేసినప్పటికీ ప్రజల మనసులో సందేహాలు రగులుకున్నాయి. సోలమన్ తిరిగి వచ్చిన ఒక వారంలో జరిగిన ఈ మరణాన్ని ఎవరూ యాదృచ్ఛికంగా చూడలేదు. భయం వారి రక్తనాళాలలో విషంలా పాకింది. క్వారీ యజమాని మాథ్యూ బాస్ బంగ్లాలో కోపం పొంగిపొర్లింది. నా కొడుకును చంపినవాడిని నాకు ముందు తీసుకురా. అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎబిన్ కురియన్పై అరిచాడు. ఆ సోలమన్, అతను తప్ప వేరెవరూ దీని వెనుక లేరు. అతన్ని పట్టుకో. ఎబిన్ కురియన్ నీటి తొట్టిలో విరగడం మొదలైంది. అతనికి మాథ్యూ బాస్కు భయం ఉంది. అతని అనేక చట్టవిరుద్ధ లావాదేవీలకు రక్షణ ఇచ్చింది ఎబిన్. మరుసటి రోజు ఉదయం పోలీస్ జీప్ సోలమన్ ఇంటి ముందు ఆగింది. ఎబిన్ మరియు 2 కానిస్టేబుళ్లు లోపలికి వెళ్ళినప్పుడు సోలమన్ ఇంటి వరండాలో కూర్చుని ఒక చెక్క ముక్కను చెక్కుతున్నాడు. అతని భావరహితమైన ముఖం మరియు శాంతమైన కదలికలు ఎబిన్లో అసౌకర్యాన్ని కలిగించాయి. రోనీ మాథ్యూను నీకు తెలుసు కదా? ఈబిన్ కఠినంగా అడిగాడు. సోలమన్ చెక్కడం ఆపి తల ఎత్తాడు. వార్తాపత్రికలో ఫోటో చూశాను. అతని మరణంలో నీకు పాత్ర ఉందా? నేను చెక్కపని చేసేవాణ్ణి సార్, హంతకుణ్ణి కాదు. అతని స్వరంలో వ్యంగ్యం యొక్క సన్నని ధ్వని ఉంది. అపకడం జరిగిన రోజు రాత్రి తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నానని అతను వాంగ్మూలమిచ్చాడు. అతనికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లేవు. కాని అతని ఆత్మవిశ్వాసం నిండిన ప్రవర్తన ఎబిన్ను మరింత అనుమానాస్పదంగా చేసింది. నీ ప్రతి కదలికపై నా కన్ను ఉంటుంది అని బెదిరించి అతను తిరిగి వెళ్లాడు. అదే సమయంలో పట్టణంలోని స్థానిక ఛానల్ మెట్రో న్యూస్ కార్యాలయంలో యువ పాత్రికేయురాలు అనన్య ఈ వార్తలను శ్రద్ధగా గమనిస్తోంది. రోనీ మరణం మరియు సోలమన్ తిరిగి రాక మధ్య సంబంధం యాదృచ్ఛికం కాదని ఆమె మనసు చెప్పింది. ఆమెకు ఒక పెద్ద వార్త యొక్క సుగంధం వచ్చింది. ఆమె పాత వార్తాపత్రికలను తిరగేసింది. 15 సంవత్సరాల క్రితం ఏంజెల్ మరణవార్త. తన స్కూల్లో సీనియర్గా చదివిన, ఎల్లప్పుడూ చిరునవ్వుతో నడిచే ఆ అమ్మాయి చిత్రం ఆమె మనస్సులో స్పష్టమైంది. ఆ వార్త విన్నప్పుడు తనకు కలిగిన షాక్ను ఆమె గుర్తు చేసుకుంది. ఈ కేసులో ఏదో తప్పు ఉంది ఆమె సహోద్యోగితో చెప్పింది. రోనీ మరణం తర్వాత సోలమన్ తన తదుపరి బాధితుణ్ణి గమనించడం ప్రారంభించాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎబిన్ కురియన్ ప్రతిరోజూ ఉదయం నడకకు వెళ్లడం, రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరడం, అతని భార్య మరియు పిల్లలు స్వంత ఇంటికి వెళ్లడం అన్నీ సోలమన్ గమనించాడు. ఎబిన్ ఇంటి వెనుకవైపు ఉన్న వంటగది కిటికీకి చిన్న లోపం ఉందని అతను కనుగొన్నాడు. ఒక రాత్రి పట్టణం నిద్రపోతున్నప్పుడు సోలమన్ ఒక నీడలా ఎబిన్ ఇంటి వెనుకకు చేరాడు. చేతిలో ఉన్న సన్నని తీగతో కిటికీ తెరిచి అతను లోపలికి చేయి వేశాడు. గ్యాస్ స్టవ్కు వెళ్లే రబ్బర్ ట్యూబ్ను స్టవ్తో కలిసే భాగంలో ఎవరూ గమనించని విధంగా చిన్నగా కోశాడు. స్వల్ప గ్యాస్ లీక్. ఒక్క చిన్న తీగడం పడితే చాలు, అగ్నిజ్వాలలు ఆకాశానికి ఎగసిపడతాయి. 2 రోజుల తర్వాత ఉదయం టీ కోసం నీళ్లు పెట్టడానికి గ్యాస్ ఆన్ చేసి లైటర్ వెలిగించినప్పుడు ఒక భారీ పేలుడుతో ఆ ఇల్లు అగ్ని గోళంగా మారింది. ఇన్స్పెక్టర్ ఎబిన్ కురియన్ తక్షణం కాలిపోయి మరణించాడు. పట్టణం భయంతో వణికిపోయింది. ఇది అపకడం కాదు, ఆసూత్రిత హత్యల శ్రేణి అని అందరూ నిశ్చయించారు. సోలమన్ అనే రాక్షసుడు తన వేటను కొనసాగిస్తున్నాడు. భయం ప్రజలను ఇళ్లలో బంధించింది. ఎబిన్ కురియన్ మరణం అనన్య సందేహాలకు ఊతమిచ్చింది. సోలమన్ కేవలం సైకోపాత్నా లేక ఈ హత్యల వెనుక ఏదైనా కారణాలు ఉన్నాయా? ఆమె పోలీస్ స్టేషన్లోని పాత రికార్డ్ రూంలోకి చొరబడింది. గంటల తరబడి శోధించిన తర్వాత దుమ్ముతో నిండిన ఆ ఫైల్ ఆమె చేతికి చిక్కింది. ఏంజెల్ హత్య కేసు.
ఫైల్లోని ప్రతి కాగితాన్ని ఆమె శ్రద్ధగా చదివింది. సాక్ష్యాలు, పోస్ట్మార్టం రిపోర్ట్, సోలమన్ యొక్క కుట్రసమ్మతం లేని వాంగ్మూలం అన్నీ ఆమె చదివింది. అందులో ఫైల్ దిగువన ఉన్న ఒక కాగితం ఆమె దృష్టిని ఆకర్షించింది. ఏంజెల్ మరణించడానికి ఒక వారం ముందు కాలేజీ ప్రిన్సిపల్కు ఇచ్చిన ఒక ఫిర్యాదు కాపీ. క్వారీ యజమాని మాథ్యూ, బాస్ కొడుకు రోనీ మాథ్యూ మరియు అతని స్నేహితులు నన్ను నిరంతరం వేధిస్తున్నారు, బెదిరిస్తున్నారు అని ఆ ఫిర్యాదులో రాసి ఉంది. ఆ ఫిర్యాదును కాలేజీ అధికారులు పోలీసులకు అప్పగించారు. ఆ కేసును అన్వేషించినది అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ ఎబిన్ కురియన్. అతను ఆ ఫిర్యాదును చిన్నపిల్లల చిన్న సమస్య అని పేర్కొని సర్ది చెప్పాడు. అనన్య హృదయం గట్టిగా కొట్టుకోవడం ప్రారంభమైంది. బాధితులు యాదృచ్ఛికంగా ఎంపిక కాలేదు. ఏంజెల్ మరణంతో నేరుగా సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు, వారు ఇప్పుడు లేరు. అప్పుడు సోలమన్ ఒక ఉన్మాద హంతకుడు కాదు, లెక్కలతో కూడిన ప్రతీకార దాహి అని తెలిసింది. అతని తదుపరి లక్ష్యం ఎవరు? ఫిర్యాదులో రోనీతో పాటు వేరొకరి పేరు ఉందా? అనన్య మళ్లీ ఫైల్ను జాగ్రత్తగా చూసింది. రికార్డ్ రూంలోని మసక వెలుగులో అనన్య వేళ్లు ఆ పాత కాగితంపై వణుకుతూ కదిలాయి. ఏంజెల్ చేతిరాతలో రాసిన ఫిర్యాదు. రోనీ మాథ్యూ పేరుతో పాటు మరొక పేరు కూడా మసకబారిన అక్షరాలలో స్పష్టంగా కనిపించింది. జిత్తు జార్జ్. అనన్య మనస్సులో ప్రమాద సైరన్ మోగింది. సోలమన్ యొక్క ప్రతీకార జాబితాలో తదుపరి వ్యక్తి. అతను ఎక్కడ ఉన్నాడు? బతికే ఉన్నాడా? తర్వాత 2 రోజులు అనన్య విశ్రాంతి లేకుండా తిరిగింది. పాత కాలేజీ రికార్డులు, సోషల్ మీడియా, పాత స్నేహితులు. చివరకు ఆమె అతన్ని కనుగొంది. జిత్తు జార్జ్. ఇప్పుడు అతను వివాహితుడు, 5 సంవత్సరాల కుమార్తెకు తండ్రి. సమీపంలోని టౌన్లోని ఒక సహకార బ్యాంకులో క్లర్క్. బయటకు శాంతమైన సాధారణ జీవితం. కాని ఆ శాంతం కేవలం ఒక ముసుగు మాత్రమే. సోలమన్ జైలు నుండి విడుదలైనట్లు వార్తాపత్రికలో చదివిన రోజు నుండి జిత్తు నిద్ర కోల్పోయాడు. రోనీ మరియు ఎబిన్ మరణవార్తలు అతని భయాన్ని మరింత పెంచాయి. తదుపరి తానేనని అతనికి తెలుసు. ప్రతి నీడలో అతను సోలమన్ను చూశాడు. ప్రతి ఫోన్ రింగ్లో మరణం యొక్క శబ్దం వినిపించింది. అతని భార్య రీనా భర్తలోని మార్పులను గమనిస్తోంది. రాత్రిళ్లు ఉలిక్కిపడి మేల్కొనడం, కారణం లేకుండా కోప్పడటం, మద్యపానం పెరగడం. ఆమె ఏమి అడిగినా ఉద్యోగంలో టెన్షన్ అని సాధారణ సమాధానంతో సరిపెట్టేవాడు. ఒకరోజు సాయంత్రం బ్యాంక్ నుండి ఇంటికి కారు నడుపుతున్నప్పుడు రియర్వ్యూ మిర్రర్లో ఒక క్షణం ఆ ముఖం మెరిసినట్లు జిత్తుకు అనిపించింది. సోలమన్ యొక్క అదే కళ్ళు. అతను కారు ఆపి వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు, కేవలం భ్రమ అని అతను సమాధానపరచడానికి ప్రయత్నించాడు. ఇంటికి చేరినప్పుడు అతని కుమార్తె ఓడివచ్చి అతని చేతిలో ఒక వస్తువు పెట్టింది. నానా, ఇదిగో, నాకు గేట్ దగ్గర ఈ వస్తు దొరికింది. అది ఒక చిన్న చెక్క బొమ్మ, రెక్కలతో ఉన్న ఒక దేవదూత రూపం. దాని ముఖంలో ఏంజెల్ యొక్క స్వల్ప ఛాయ ఉంది. జిత్తు చేతిలో నుండి ఆ బొమ్మ కింద పడింది. అతని శరీరం భయంతో మరగడ్డయింది. అతను వచ్చాడు, తనకు చాలా దగ్గరగా. ఆ రాత్రి జిత్తుకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అజ్ఞాత నంబర్. అతను భయంతో కాల్ ఎత్తాడు. మరొకవైపు గంభీరమైన నిశ్శబ్దం మాత్రమే. వెనుక ఒక పాత గడియారం టిక్టిక్మనే స్వల్ప శబ్దం వినిపించింది. అది సోలమన్ ఇంటిలోని గడియారం శబ్దమని జిత్తు గుర్తించాడు. అతను శ్వాసను ఆపి నిలబడ్డాడు. నీకు ఏమి కావాలి? అతను వణుకుతూ అడిగాడు. మరొకవైపు నిశ్శబ్దం. ఆపై సన్నని నవ్వు. అది నవ్వు కాదు, కాలన్ యొక్క అట్టహాసంలాగా జిత్తుకు అనిపించింది. కాల్ కట్ అయింది. జిత్తు పూర్తిగా తల్లడిల్లిపోయాడు. సోలమన్ తనను నేరుగా చంపడు అని అతనికి నిశ్చయమైంది. బదులుగా ఉన్మాదంలా చేసి ప్రతిక్షణం మరణాన్ని ముఖాముఖి నిలబెట్టి హింసించడం అతని ఉద్దేశం. అదే సమయంలో మాథ్యూ బాస్ యొక్క ఓపిక నశించింది. జిత్తు అనే బలహీనమైన కడ్డీ ప్రమాదకరమని అతనికి తెలుసు. అతను నోరు తెరిస్తే అంతా అయిపోతుంది. అతను తన విశ్వసనీయ గుండాలను పిలిచాడు. జిత్తు జార్జ్, అతన్ని కనుగొనండి. అతను ఈ లోకంలో ఉండకూడదు. అనన్య కూడా జిత్తు యొక్క చిరునామాను కనుగొంది.
ఈ కథను ఛేదించడానికి జిత్తుతో మాట్లాడాల్సిందే. ఆమె తన స్కూటర్ తీసుకుని అతని టౌన్కు బయల్దేరింది. తాను ఒక తుఫాను కేంద్రంలోకి వెళుతున్నానని ఆమెకు తెలియదు. ఆ రాత్రి మద్యం సేవించి బోధం లేకుండా ఇంటికి చేరిన జిత్తును రీనా చాలా తిట్టింది. చివరకు సహనం కోల్పోయి అతను అరిచాడు, నన్ను వదిలే, లేకపోతే నీకు మరియు మన కూతురికి ప్రమాదం. అతని ఉన్మాద ప్రవర్తన చూసి రీనా మరియు కూతురు భయపడి గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నారు. హాల్లో ఒంటరిగా కూర్చుని జిత్తు బిగ్గరగా ఏడ్చాడు. ఇక ఇది భరించలేను, అన్నీ అంతం చేయాలి. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. తలుపు తెరిచిన జిత్తు ముందు అనన్య నిలబడి ఉంది. జిత్తు, జార్జ్, నాకు మాట్లాడాలని ఉంది, ఏంజెల్ గురించి. ఆ పేరు వినగానే జిత్తు యొక్క సర్వ నియంత్రణ విడిచిపోయింది. నాకు ఏమీ తెలియదు, ఇక్కడ నుండి వెళ్ళు. అతను తలుపు మూసేందుకు ప్రయత్నించాడు. దయచేసి, నీ జీవితం ప్రమాదంలో ఉంది. సోలమన్ అనన్య వాక్యాన్ని పూర్తి చేయటానికి ముందు ఇంటి వెనుక వైపు నుండి ఒక శబ్దం వినిపించింది, ఎవరో పరిగెత్తి మాయమైనట్లు. అదే క్షణంలో ఒక నల్లని కారు వారి ఇంటి ముందు చీకటిలో ఆగింది. అందులో నుండి 4 గుండాలు దిగారు. వారి లక్ష్యం జిత్తు అని స్పష్టంగా తెలిసింది. జిత్తు భయపడి వణుకుతూ అనన్యను వెనక్కి నెట్టి తలుపు మూశాడు. రక్షించు, అతను అరిచాడు. గుండాలు తలుపును తన్ని లోపలికి దూసుకెళ్లారు. బయట నిలబడిన అనన్య ఏమి చెయ్యాలో తెలియక పక్కన నిలబడింది. లోపల పోరాటం మరియు అరుపుల శబ్దం. ఆమె ఫోన్ తీసి పోలీస్ స్టేషన్కు కాల్ చేసింది. లోపల గుండాలు జిత్తును కీళ్లు కట్టారు. వారిలో ఒకడు కత్తి తీసి అతని గొంతుకు ఆనించాడు, ఇతన్ని అంతం చేయి. హఠాత్తుగా హాల్లోని లైట్లు ఆరిపోయాయి. గదిలో కూరాకూరా చీకటి నిండిపోయింది. ఎవడిది? గుండాలలో ఒకడు అరిచాడు. చీకటి నుండి ఒక నీడ రూపం వారి వైపు దూసుకొచ్చింది. టింబర్ మిల్లులో పని ఆయుధాలతో బలపడిన ఆ చేతులు చీకటిలో మెరుపులాగా కదిలాయి. కొట్టుకునే శబ్దాలు, అరుపుల శబ్దాలు మాత్రమే. కొన్ని క్షణాలలో లైట్ తిరిగి వెలిగింది. 4 గుండాలు రక్తంలో మునిగి నేలపై పడి ఉన్నారు. వారి మధ్యలో చేతిలో ఒక చెక్క ముక్క పట్టుకుని సోలమన్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు జిత్తువైపు నిలిచాయి. అతని చూపును తట్టుకోలేక జిత్తు నేలపై జారిపడ్డాడు. నీతి యొక్క వక్రమైన మార్గం. పోలీస్ సైరన్ ధ్వని వినిపించడంతో అనన్య పోలీసులతో కలిసి లోపలికి పరిగెత్తింది. ఆమె కన్నా కొంగొత్త దృశ్యం ఆమెను స్తంభింపజేసింది. సోలమన్ పోలీసుల వైపు తిరిగాడు. అతని ముఖంలో ఎలాంటి భావ మార్పు లేదు. అతను చేతిలో ఉన్న చెక్క ముక్కను కింద పడేశాడు. నేనే అన్నీ చేశాను. పోలీస్ స్టేషన్లోని విచారణ గదిలో సమయం స్తంభించినట్లు అనిపించింది. బయట కురిసిన వర్షం యొక్క చల్లదనం గదిలోని నిశ్శబ్దతను మరింత గాఢంగా చేసింది. సోలమన్ ఎలాంటి భావోద్వేగం లేకుండా కుర్చీలో కూర్చున్నాడు. అతని చేతులకు సంకెళ్ళు లేవు. అతని ముందు కూర్చున్న డివైఎస్పి వర్గీస్ ముఖంలో సానుభూతి లేదా క్రూరత్వం లేదు. కేవలం సత్యాన్ని కనుగొనాలనే ఒక రకమైన నిర్వికారత మాత్రమే ఉంది. అనన్య కూడా వర్గీస్తో పాటు ఉంది. జిత్తును దాడి చేసిన గుండాలు మాథ్యూ బాస్ యొక్క ఆడవాళ్లని ఆమె సాక్ష్యమిచ్చింది. దీంతో విషయాలు మరింత స్పష్టమయ్యాయి. మరొక గదిలో జిత్తు ఒక వెర్రివాడిలా గీచుకుంటూ అరుస్తూ ఉన్నాడు. అతని భార్య రీనా యొక్క ఏడుపు బయట వినిపించింది. చివరకు డివైఎస్పి వర్గీస్ యొక్క హామీతో అనన్య సమక్షంలో జిత్తు అన్నీ బహిర్గతం చేయడానికి నిర్ణయించాడు. సంవత్సరాలుగా మనసులో దాచుకున్న ఆ భారాన్ని దించివేయడానికి అతను సిద్ధపడ్డాడు. అతని మాటలు అనన్య మరియు వర్గీసులను ఒక షాక్తో విన్నారు. జిత్తు యొక్క అపరాధ ఒప్పుకోలు గతం యొక్క చీకటి అధ్యాయం. అది కేవలం ర్యాగింగ్ మాత్రమే కాదు, జిత్తు యొక్క గొంతు బలహీనంగా మారింది. ఏంజెల్ ఆమె తెలివైన అమ్మాయి. మాథ్యూ బాస్ యొక్క క్వారీ అడవి భూమిని కబ్జా చేయడం గురించి, అక్కడ జరిగే చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి ఆమెకు కొన్ని సమాచారం అందింది. కాలేజీ ప్రాజెక్ట్ కోసం ఆమె తయారు చేసిన రిపోర్ట్లో ఆ విషయాలను ప్రస్తావించింది. ఆ రిపోర్ట్ బయటకు వెళ్తే నా తండ్రి ఇరుక్కుంటాడని రోనీకి తెలుసు. ఆమెను కొంచెం భయపెట్టడానికి మాథ్యూ బాస్ రోనీతో చెప్పాడు. కాలేజీ ఫెస్ట్ రాత్రి
నేను, రోనీ మరియు బాస్ యొక్క రెగ్యులర్ గుండాలు ఇద్దరూ కలిసి ఆమెను పార్కింగ్ గ్రౌండ్ నుండి తీసుకెళ్లాము. సమీపంలోని పూర్తి కాని ఒక ఇంటికి వెళ్లాము. జిత్తు యొక్క కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అక్కడ వారు ఆమెను హింసించడం మొదలుపెట్టారు. నేను అడ్డుకోవడానికి ప్రయత్నించాను, కాని రోనీ నన్ను తోసేశాడు. ఆమె చాలా గట్టిగా ప్రతిఘటించింది, ఏడ్చింది, అరిచింది. ఆమె ఏడుపు ఇప్పటికీ నా చెవుల్లో ఉంది. ఆ పోరాటంలో రోనీ చేతికి దొరికిన ఒక ఇటుక తీసుకుని ఆమె తలపై కొట్టాడు. గదిలో ఒక క్షణం నిశ్శబ్దత నెలకొంది. ఒక్క దెబ్బ, అంతటితో ఆమె శబ్దం ఆగిపోయింది. మేము భయపడిపోయాము. ఆమె చనిపోయిందని నిర్ధారించిన తరువాత మాథ్యూ బాసును పిలిచాము. అతని సూచన ప్రకారమే మేము దాన్ని ఒక అత్యాచారంగా మార్చాము. ఆధారాలను నాశనం చేశాము. ఆమె శవాన్ని చిత్తడిలో విసిరేశాము. ఆమె అన్న ఒక ఆవేశపరుడని, ఆమెను ఎప్పుడూ అనుమానించే వ్యక్తి అని రోనీకి తెలుసు. అతన్ని నిందితుడిగా చేయడం సులభమని బాస్ చెప్పాడు. ఇన్స్పెక్టర్ ఎబిన్ కురియన్ అన్నీ చక్కగా చేశాడు. జిత్తు యొక్క సాక్ష్యం రికార్డ్ చేయబడిన తర్వాత వర్గీస్ సోలమన్ వద్దకు తిరిగి వచ్చాడు. ఇంత పెద్ద మోసం జరిగినా ఎందుకు 15 సంవత్సరాలు నీవు మౌనంగా ఉన్నావు సోలమన్? వర్గీస్ అడిగాడు. సోలమన్ మొదటిసారి వర్గీస్ కళ్లలోకి నేరుగా చూశాడు. ఆ కళ్లలో సంవత్సరాల నొప్పి గడ్డకట్టి ఉంది. విచారణ సమయంలో మాథ్యూ బాస్ నన్ను జైలులో కలవడానికి వచ్చాడు, సోలమన్ నీచస్వరంలో చెప్పడం మొదలుపెట్టాడు. అతను నా ముందు కూర్చొని నవ్వుతూ చెప్పాడు, నీవు నోరు తెరిస్తే నీ ఏంజెల్ను నేను ప్రపంచం ముందు ఒక దుర్మార్గురాలిగా చేస్తాను. ఆమె చాలామందితో పడక గది పంచుకున్నదని నేను నిరూపిస్తాను. ఆమె శవాన్ని కూడా నేను అత్యాచారం చేస్తాను. సోలమన్ కళ్ళు ఎర్రబడ్డాయి. నా బిడ్డ, ఆమె అనుభవించిన నొప్పికి తోడు మరణం తర్వాత కూడా ఆ అవమానం ఆమెకు ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. ఆమె గౌరవాన్ని కాపాడటానికి నాకు ఈ శిక్షను స్వీకరించాల్సి వచ్చింది. జైలులో ప్రతిరోజూ నేను ఆ 3 ముఖాలను గుర్తు చేసుకున్నాను. రోనీ, ఎబిన్, జిత్తు. నా ఏంజెల్కు న్యాయం చేయడానికి మాత్రమే నేను బతికాను. గదిలో నిశ్శబ్దత నెలకొంది. ఒక సోదరుడి ప్రేమ ముందు చట్టం ఎంత నీచమైనదో వర్గీస్ మరియు అనన్య ఒక క్షణం ఆలోచించారు. జిత్తును చంపడానికి నేను వెళ్లలేదు, సోలమన్ కొనసాగించాడు. అతన్ని భయపెట్టాలనుకున్నాను. అతను స్వయంగా సత్యాన్ని బహిర్గతం చేసే స్థితికి అతన్ని తీసుకురావాలనుకున్నాను. కాని మాథ్యూ యొక్క ఆడవాళ్లు వస్తారని నేను ఊహించలేదు. డివైఎస్పి వర్గీస్ లేచి నిలబడ్డాడు. సోలమన్, నీవు చేసింది చట్టం దృష్టిలో తప్పు. కాని అంతకంటే పెద్ద తప్పులను సరిదిద్దడానికే నీవది చేశావు. ఇక చట్టం తన మార్గంలో వెళ్తుంది. అనన్య ఫోన్కు ఆమె న్యూస్ డెస్క్ నుండి కాల్ వచ్చింది. మాథ్యూ బాస్ ఎయిర్పోర్ట్కు వెళ్లాడు. అతను దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వర్గీస్ ముఖం కఠినమైంది. అతను అంత త్వరగా తప్పించుకోలేడు. అతను వైర్లెస్ను చేతిలోకి తీసుకున్నాడు. అన్ని యూనిట్లు అలర్ట్, మాథ్యూను ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయండి. అతను తప్పించుకోకూడదు. డివైఎస్పి వర్గీస్ యొక్క సందేశం పోలీస్ వైర్లెస్ సిస్టమ్ ద్వారా గర్జించింది. కాని మాథ్యూ బాస్ వారికంటే ఒక అడుగు ముందున్నాడు. ఎయిర్పోర్టుకు వెళ్లే దారిలో అతను తన రూట్ను మార్చాడు. ఒక ప్రైవేట్ హెలిప్యాడ్ నుండి చార్టర్డ్ హెలికాప్టర్లో తప్పించుకోవడానికి అతని ప్లాన్ ఉంది. ఈ సమాచారం లీకైనప్పుడు అనన్య ఒక క్షణం స్తంభించిపోయింది. చట్టం యొక్క చేతులు అతన్ని చేరుకోకముందే అతను తప్పించుకుంటాడు. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. జిత్తు యొక్క అపరాధ ఒప్పుకోలు, ఏంజెల్ యొక్క డైరీ నోట్స్, సోలమన్ యొక్క సాక్ష్యం కలిపి ఆమె ఒక వార్తా కథనం తయారుచేసింది. పరయన్నూర్ యొక్క దాచిన సత్యం, సోలమన్ నిరపరాధి, నిజమైన రాక్షసుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అనే శీర్షికతో ఆ వార్తను ఆమె మెట్రో న్యూస్ వెబ్సైట్లో మరియు సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేసింది. అది ఒక స్పార్క్ లాంటిది. కొన్ని నిమిషాల్లో అది మంటలు చెలరేగింది. వార్త చూసిన పట్టణం కదిలిపోయింది. వారు ద్వేషించిన, రాక్షసుడిగా ముద్రవేసిన సోలమన్ నిరపరాధి అనే సత్యం వారిని షాక్కు గురిచేసింది. ఆగ్రహం మాథ్యూ బాస్పైకి తిరిగింది.
ప్రజలు సమూహాలుగా వీధుల్లోకి వచ్చారు. అదే సమయంలో జిత్తు యొక్క సాక్ష్యం ఆధారంగా సోలమన్కు బెయిల్ లభించింది. పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన సోలమన్ నేరుగా టింబర్ మిల్కు వెళ్లాడు. అక్కడ అతను సగం చెక్కిన చెక్క ముక్కను చేతిలోకి తీసుకున్నాడు. అతని చివరి లక్ష్యం ఇంకా మిగిలి ఉంది. మాథ్యూ బాస్ యొక్క హెలిప్యాడ్ పట్టణం నుండి దూరంగా అతని క్వారీకి ఆనుకుని ఉన్న ఒక కొండపైన ఉంది. హెలికాప్టర్ చేరుకోవడానికి కొన్ని నిమిషాలు మిగిలి ఉండగా అతను చివరిసారిగా తన సామ్రాజ్యాన్ని చూశాడు. అప్పుడే కొండకింద నుండి జనసమూహం ఆవేశంగా రావడం అతను చూశాడు. వారి ముందు అనన్య మరియు పోలీస్ జీపులు. మాథ్యూ భయాందోళనలో ఉన్నాడు. అతను హెలిప్యాడుకు పరిగెత్తాడు. అక్కడ అతన్ని ఎదురుచూస్తున్నట్లు సోలమన్ నిలబడి ఉన్నాడు, చేతిలో పదునైన చెక్క కత్తితో. నీవు ఇక్కడికి ఎలా వచ్చావు? మాథ్యూ అరిచాడు. నా ఏంజెల్ వద్దకు రావడానికి నాకు మార్గదర్శకులు అవసరం లేదు. సోలమన్ యొక్క స్వరం శాంతంగా ఉన్నప్పటికీ అందులో ఒక ఉరుము శక్తి ఉంది. నీ ఆట ముగిసింది మాథ్యూ. నన్ను నీవు ఏమీ చేయలేవు. మాథ్యూ చేతిలో ఉన్న తుపాకీని సోలమన్ వైపు చూపించాడు. ఇక్కడ పడి చావడమే నీ విధి. అతను ట్రిగ్గర్ లాగడానికి సిద్ధమవుతుండగా వెనుక నుండి డివైఎస్పీ వర్గీస్ యొక్క స్వరం గర్జించింది. తుపాకీ కింద పెట్టు మాథ్యూ. నీవు అరెస్ట్లో ఉన్నావు. పోలీస్ అతన్ని చుట్టుముట్టింది. తప్పించుకోవటానికి ఎలాంటి అవకాశం లేనట్లు అర్థమైనప్పుడు మాథ్యూ యొక్క గర్వం కరిగిపోయింది. అతను తుపాకీని కింద పడేశాడు. పోలీస్ అతన్ని అరెస్ట్ చేసి కిందకు తీసుకొచ్చినప్పుడు ఆగ్రహంతో ఉన్న జనసమూహం అతనిపై అరుస్తూ ఉంది. అతని సామ్రాజ్యం అతని కళ్ల ముందు కూలిపోతుంది. ఉపసంహారం. నెలల తర్వాత సోలమన్పై ఉన్న హత్య కేసులు ఆధారాలు లేకపోవడంతో నిలబడలేదు. జిత్తును రక్షించడానికి చేసిన ప్రయత్నాన్ని కోర్టు స్వీయరక్షణగా గుర్తించింది. అతని ఇంటి తోటలో ఏంజెల్ కోసం అతను ఒక చిన్న స్మారక మండపం ఏర్పాటు చేశాడు. అక్కడ అతను పూర్తి చేసిన ఏంజెల్ యొక్క చెక్క విగ్రహాన్ని స్థాపించాడు. సంవత్సరాల తర్వాత అతని ముఖంలో ఒక శాంతి తిరిగి వచ్చింది. అనన్య యొక్క రిపోర్ట్కు రాష్ట్రంలో ఉత్తమ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోసం అవార్డు లభించింది. ఒకరోజు ఆమె సోలమన్ను కలవడానికి వచ్చింది. వారు ఎక్కువగా మాట్లాడలేదు. మాటలకు అతీతంగా వారి మధ్య పరస్పర గౌరవం ఉంది. కొన్నిసార్లు న్యాయానికి దాని స్వంత మార్గాలు ఉంటాయి కదూ. వెళ్లే ముందు ఆమె అడిగింది. సోలమన్ ఏమీ చెప్పలేదు. అతను తన ఏంజెల్ విగ్రహం వైపు చూసి నవ్వాడు. అతను తన మాటను నిలబెట్టుకున్నాడు. అతని ప్రతీకారం పూర్తయింది. న్యాయం వక్రమైన మార్గంలోనైనా చివరకు నెరవేరింది. 1 సంవత్సరం గడిచిపోయింది. పరయన్నూర్ పట్టణం తన గాయాల నుండి నెమ్మదిగా కోలుకుంటోంది. కాలం తొలగించనిది ఏదీ లేదని పెద్దలు చెప్పినప్పటికీ కొన్ని గుర్తులు మిగిలిపోతాయని ఆ పట్టణం నేర్చుకుంది. సోలమన్ ఇంటి ముందు నుండి వెళ్ళినప్పుడు ప్రజలు ఇప్పుడు తలుపులు బిగించడం లేదు. బదులుగా కొందరి ముఖాల్లో సానుభూతి, మరికొందరిలో గౌరవం కనిపిస్తుంది. అతను ఇంటికి ఆనుకుని ఒక చిన్న చెక్క పని షాప్ ప్రారంభించాడు. అతని చేతుల్లో రూపొందే శిల్పాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అతను ఇప్పటికీ మితభాషిగానే ఉన్నాడు, కాని అతని కళ్లలోని మంట ఆరిపోయి ఇప్పుడు అక్కడ శాంతి నిండింది. మాథ్యూ బాస్ జైలు గోడల మధ్య ఉన్నాడు. అతని సామ్రాజ్యం కార్డ్ల ఇల్లులాగా కూలిపోయింది. నిందితుడైన జిత్తు సాక్షిగా మారినందున శిక్షలో రాయితీ పొంది బయటకు వచ్చాడు. కాని అపరాధ బాధ నుండి అతను ఎప్పటికీ విముక్తి పొందలేదు. అతను తన కుటుంబంతో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఎవరూ అతన్ని చూడలేదు. అనన్య ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పేరు పొందిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఆమె పేరు వినగానే చాలా శక్తివంతులు వణుకుతారు. తీరికలేని షెడ్యూల్లో కూడా సంవత్సరానికి 1 లేదా 2 సార్లు ఆమె ఆ పట్టణానికి వస్తుంది. అలాంటి ఒక సాయంత్రం ఆమె సోలమన్ షాప్కు వెళ్ళింది. అతను ఒక చెక్క ముక్కపై శ్రద్ధగా చెక్కుతున్నాడు. ఆమెను చూసినప్పుడు అతను లేచి నిలబడ్డాడు. ఇప్పుడు ఏ రూపాన్ని చెక్కుతున్నావు? ఆమె అడిగింది. అతను ఏమీ మాట్లాడకుండా ఆమెను ఇంటి తోటకు తీసుకెళ్లాడు. ఏంజెల్ యొక్క స్మారక మండపం ముందు వారు నిలబడ్డారు.
అక్కడ ఏంజెల్ విగ్రహం పక్కన అతను ఒక కొత్త శిల్పాన్ని స్థాపించాడు. అది ఒక ఫీనిక్స్ పక్షి రూపం, బూడిద నుండి తిరిగి లేచిన ఒక ఫీనిక్స్. దాని రెక్కలు విప్పారి ఉన్నాయి, కళ్లలో ఆశ యొక్క మెరుపు ఉంది. కొన్ని గాయాలు ఆరవు, సోలమన్ నెమ్మదిగా చెప్పాడు. కాని ఆ గాయాల నుండి కొత్త రెక్కలనివ్వడానికి కాలానికి సామర్థ్యం ఉంది. అనన్య ఆ శిల్పం వైపు చూస్తూ నిలబడింది. అది సోలమన్ యొక్క స్వంత చిహ్నం, నొప్పి యొక్క బూడిద నుండి తిరిగి లేచినవాడు. సోలమన్ అనే పేరు అర్థం శాంతి అని తెలుసా? ఆమె అడిగింది. అతను ఆమె వైపు చూసి నవ్వాడు. సంవత్సరాల తరువాత అతని ముఖంలో విరిసిన నిజమైన నవ్వు. వారి మధ్య మళ్లీ నిశ్శబ్దత నిండింది. కాని ఆ నిశ్శబ్దతలో చాలా అర్థాలు ఉన్నాయి. అందులో అతిజీవనం యొక్క కథ ఉంది, గుర్తులను అధిగమించే మనిషి యొక్క శక్తి ఉంది, కాలం నిలబెట్టుకునే న్యాయం యొక్క జ్ఞాపకం ఉంది. సూర్యుడు కొండల వెనుక మునిగిపోతున్నప్పుడు ఫీనిక్స్ పక్షి యొక్క నీడ స్మారక మండపంలో సాగిపోయింది. అది ఒక అంతం కాదు, ఒక కొత్త ప్రారంభం యొక్క చిహ్నం. కాలం మళ్లీ ముందుకు సాగింది. సోలమన్ యొక్క చెక్క పని షాప్ ఇప్పుడు పట్టణంలో ఒక గుర్తుగా మారింది. అతని చేతుల్లో రూపొందే శిల్పాలు ఇళ్లకు అలంకరణగా మారాయి. కాని అవి కేవలం అలంకరణ వస్తువులు కావు. ప్రతి ఒక్కటిలో అతిజీవనం యొక్క కథ ఉంది, శాంతి యొక్క స్పందన ఉంది. ఒకరోజు మధ్యాహ్నం షాప్లో పనిలో మునిగి ఉండగా సోలమన్ ఒక శబ్దం విన్నాడు. బయట గొడవ శబ్దం. అతను వెళ్లి చూసినప్పుడు 12 సంవత్సరాల మను అనే అబ్బాయి మరో ఇద్దరితో గొడవ పడుతున్నాడు. నీ తండ్రి దొంగ, జైలులో ఉన్న దొంగ అని వారు అరుస్తున్నారు. మను కళ్ళు ఆగ్రహంతో ఎర్రబడ్డాయి. అతను నేల నుండి రాయి తీసుకొని వారిపై విసరడానికి సిద్ధమయ్యాడు. సోలమన్ అతని వద్దకు వెళ్లాడు. అతని భుజంపై మెల్లగా తాకాడు. ఆ స్పర్శలో మను కొంచెం వణికాడు. తిరిగి చూశాడు. సోలమన్ యొక్క శాంతమైన ముఖం చూసినప్పుడు అతని ఆగ్రహం కొంచెం తగ్గింది. రాయి విసిరితే గాయం పెరుగుతుంది తప్ప వారు చెప్పినది తొలగిపోతుందా? సోలమన్ మృదువుగా అడిగాడు. మను ఏమీ మాట్లాడకుండా రాయిని కింద పడేశాడు. అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆ రోజు నుండి మను స్కూల్ అయిన తర్వాత సోలమన్ షాప్కు రావడం అలవాటైంది. అతని తండ్రి రాఘవన్ ఒక దొంగతనం కేసులో జైలులో ఉన్నాడు. అతను నిరపరాధి అని మను యొక్క తల్లి ఎప్పుడూ చెప్పేది. తండ్రి పేరిట స్నేహితుల ఆటపట్టింపులను భరించలేక మను ఒక గొడవగాడిగా మారాడు. సోలమన్ అతనితో ఎక్కువగా మాట్లాడలేదు. బదులుగా ఒక చెక్క ముక్కను మరియు చెక్క కత్తిని అతని చేతిలో ఇచ్చాడు. నీ ఆగ్రహాన్ని మొత్తం దీనిపై తీర్చుకో అతను చెప్పాడు. మొదట్లో మనుకు అది ఒక ఆటలా అనిపించింది. కాని నెమ్మదిగా చెక్కలో ప్రతి రూపాన్ని చెక్కినప్పుడు అతని మనస్సు శాంతంగా మారడం అతను గ్రహించాడు. అతని దృష్టి మారింది. ఆగ్రహం ఒక కళగా రూపాంతరం చెందింది. సోలమన్ అతనికి గురువు అయ్యాడు. షాప్ ఒక ఆశ్రయస్థలంగా మారింది. ఒకరోజు అనన్య సోలమన్ను కలవడానికి వచ్చింది. అప్పుడు మను అక్కడ కూర్చొని ఒక పక్షి రూపాన్ని చెక్కుతున్నాడు. అనన్య అతని కథ విన్నప్పుడు ఆమెకు దానిపై ఆసక్తి కలిగింది. రాఘవన్ కేసు నాకు గుర్తుంది ఆమె చెప్పింది. ఆధారాలన్నీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాని ఏదో ఒక అనుమానం అప్పుడు కూడా కలిగింది. సోలమన్ కళ్లలోని మెరుపు అనన్య గమనించింది. అతను ఏమీ అడగలేదు, కాని ఆ చూపులో అన్నీ ఉన్నాయి. అనన్య ఆ పాత కేసు ఫైల్ను మళ్లీ తవ్వింది. ఆమె రాఘవన్ భార్యతో మాట్లాడింది. పాత సాక్షులను మళ్లీ కలిసింది. ఆమె అన్వేషణలో దొంగతనం జరిగిన షాప్ యజమానికి రాఘవన్తో పాత వ్యక్తిగత శత్రుత్వం ఉందని తెలిసింది. అతను ఇచ్చిన సాక్ష్యంలో వైరుధ్యాలున్నాయి. కొన్ని రోజుల తర్వాత అనన్య ఒక శుభవార్తతో వచ్చింది. షాప్ యజమాని సాక్ష్యం అబద్ధమని నిరూపించడానికి సహాయపడే కొత్త సాక్షిని ఆమె కనుగొంది. కేసును మళ్లీ విచారణకు అవకాశం ఉందని ఆమె మనుతల్లికి తెలియజేసింది. అది విన్నప్పుడు మనుముఖంలో వచ్చిన ప్రకాశాన్ని సోలమన్ చూస్తూ నిలబడ్డాడు. సంవత్సరాల క్రితం తన ఏంజెల్కు న్యాయం లభిస్తుందని తెలిసినప్పుడు తనకు కూడా ఇలాంటి అనుభూతి కలిగి ఉండాలి. కాని తన మార్గం ప్రతీకారం యొక్కది, చీకటి యొక్కది. ఆ సాయంత్రం సోలమన్ మను చేతిలో
ఒక చిన్న చెక్క శిల్పాన్ని ఇచ్చాడు. మట్టి నుండి ఒక కొత్త ఆకు మొలకెత్తుతున్న రూపం. చీకటి నుండే ప్రతి కొత్త మొగ్గ వెలుగులోకి వస్తుంది, సోలమన్ చెప్పాడు. నీ జీవితంలో కూడా ఇక వెలుగు ఉంటుంది. కాని ఆ వెలుగును నీవు ప్రేమతో కనుగొనాలి, ఆగ్రహంతో కాదు. మను ఆ శిల్పాన్ని తీసుకుని ఇంటికి నడుస్తున్నప్పుడు సోలమన్ అతన్ని చూస్తూ నిలబడ్డాడు. తాను చెక్కిన ఫీనిక్స్ పక్షికి ఇప్పుడు కొత్త రెక్కలు మొలకెత్తుతున్నాయని అతను భావించాడు. ఆ రెక్కల కింద ఒక కొత్తతరం ప్రేమ మరియు శాంతి యొక్క కథలను నేర్చుకుంటోంది. అతని గుర్తులు ఇప్పుడు ప్రేమ యొక్కవి.